మనం ప్రస్తుతం గచ్చిబౌలి ప్రాంతంలో ఉన్నాము. చూసుకోవచ్చు వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది. అంటే ఈవినింగ్ 5 గంటలకు వర్షం అయితే స్టార్ట్ అయింది. విపరీతమైన ట్రాఫిక్ అయితే మనకైతే కనిపిస్తూ ఉంది. మనం చూసుకోవచ్చు ఓల్డ్ ముంబై హైవే నుంచి మనకి ఇక్కడ ఐకియా వరకు మొత్తం కూడా బంపర్ టు బంపర్ ట్రాఫిక్ అయితే కదులుతూ ఉంది. అసలు వాహనాలు ముందుకు కదలలేని పరిస్థితి అయితే ఉంది. విపరీతమైన ట్రాఫిక్ అంటే మన హైదరాబాద్ నగరంలో చిన్న వర్షం పడితే చాలు చాలా మొత్తము ట్రాఫిక్ జామ్ అయిపోవడము, లేదంటే రోడ్డు మీద వాటర్ నిల్వ ఉండడం అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రస్తుతం 6:30 గంటల ప్రాంతంలో మనకు చూసుకోవచ్చు విపరీతమైన ట్రాఫిక్ అయితే కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా హైదరాబాద్లో ఐటీ కారిడార్, అంటే ఐటీకి సంబంధించిన సైబరాబాద్ సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరు ఉంటారు, ఐటీ ఎంప్లాయీస్కు ముఖ్య కేంద్ర బిందువుగా ఇదైతే పనిచేస్తూ ఉంటుంది. దాంతో ఇక్కడ లాగౌట్ కాగానే అంటే ఇప్పుడు ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ ఆఫీసుల నుంచి బయటికి వెళ్ళిపోతారు. సో అందరు కూడా ఒకేసారి బయటికి వెళ్ళడంతో ఇక్కడ మొత్తం ట్రాఫిక్ అయితే విపరీతమైన ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంది. చూసుకోవచ్చు మనము మొత్తం వాహనాలు అయితే నిలిచిపోయాయి. రోడ్డు నిండా మొత్తం కూడా వాహనాలు అయితే కనిపిస్తున్నాయి. సో వాటిని క్లియర్ చేయడంలో పోలీసులు, అటు హైడ్రా సిబ్బంది, అటు అధికారులు అందరూ కూడా కష్టపడుతున్నారు. సో మరొక వైపు ఏదైతే హైదరాబాద్లో వర్షాలు రాగానే జిహెచ్ఎంసీ అధికారులు కొన్ని హెచ్చరికలు అయితే జారీ చేశారంటే లోతట్టు ప్రాంతాల్లో నీరు నిల్వకుండా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఒక సేఫ్టీగా చూసుకోవడానికైతే అంటే వాళ్ళు ఎలాంటి సురక్షిత ప్రాంతాలకు తరలించడం కావచ్చు, లేదంటే అక్కడి నుంచి కొన్ని హెచ్చరికలు జారీ చేసి అక్కడ ఆ ప్రాంతాల్లో నివాసం ఎవరైతే ఉంటారో వాళ్ళను అలర్ట్ చేయడం విషయంలో కావచ్చు, ఇదంతా ఉంటుంది. సో మొత్తం కూడా అంటే హైదరాబాద్ నుంచి ఇప్పుడు ఈ ఐటీ కారిడార్ ఏదైతే ఉందో ముఖ్యంగా ట్రాఫిక్ అయితే చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి ఇక్కడ. మొత్తం కూడా అంటే మనకు ఏదైతే ముఖ్యంగా సైబరాబాద్ సంబంధించినటువంటి ఉంటుందో మొత్తం హైదరాబాద్లో ఉన్నట్టు చుట్టుపక్కల అంటే అవుట్స్కట్స్ కావచ్చు, అటు ఉప్పల్ నుంచి కావచ్చు, ఎల్బీ నగర్ నుంచి కావచ్చు వచ్చేటువంటి ఉద్యోగులు మొత్తం కూడా ఇక్కడ ఉద్యోగాలు అయితే చేస్తూ ఉంటారు. సో ఈ టైంలో ఇక్కడ ట్రాఫిక్ విపరీతంగా మనకైతే కనిపిస్తూ ఉంది. దాన్ని క్లియర్ చేయడంలో పోలీసులు అయితే చాలా అయితే కష్టపడుతున్నారు. సో మనకు తెలుసు వర్షాలు రాక అంటే ఎల్నినో ప్రభావంతో వర్షాలు సరిగా పడవని ఉద్దేశంతో పోలీసులు అయితే మనకు అధికారులు అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. దాంతో ఇంకా చూసుకోవచ్చు మనకు ట్రాఫిక్ పోలీసులు కూడా మొత్తం ట్రాఫిక్ను క్లియర్ చేసే పరిస్థితి అయితే ఉందన్నమాట. మొత్తం ఇప్పుడు ఈ టైం నుంచి అంటే 6, 7 నుంచి మొత్తం 9 గంటల వరకు విపరీతమైన ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇటు పోలీసులు కావచ్చు, ఇటు సిబ్బంది కావచ్చు, మొత్తం కష్టపడి చూసుకోవచ్చు. వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి మొత్తం. అంటే ఈ వర్షం రాగానే ట్రాఫిక్ అయితే నిలిచిపోయింది. లోతట్టు ప్రాంతాలు మొత్తం కూడా మునిగిపోతే దాంతో వెళ్ళేటువంటి వాళ్ళకైతే తీవ్ర అసౌకర్యానికి అయితే గురవుతాం. ముఖ్యంగా బైకర్స్ ఎవరైతే ఉంటారో అంటే బైక్ మీద వెళ్ళే వాళ్ళు పూర్తిగా తడిచే పరిస్థితి అయితే ఉంటుంది. చూసుకోవచ్చు వాహనాలు మొత్తం కూడా ఆగిపోయాయి. ఇంకా హైటెక్ సిటీ ప్రాంతంలో ఇక్కడ నుంచి కదిలే పరిస్థితి కూడా కనిపించట్లేదు. మొత్తము కూడా వెహికల్స్ అయితే ఆగిపోయాయి. సో మనం మధ్యలో నుంచి అయితే వెళ్తున్నాం. సో చూసుకోవచ్చు ఎక్కడికక్కడ వాహనాలు మొత్తం కూడా నిలిచిపోయాయి. సో కొంతమందితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఎక్కడికి వెళ్తున్నారు భయ్యా? भैया तेलुगु रादू हिंदी चप्पो। कहाँ जा रहे हैं आप? हम लोग नीलेफर की चाय पीने इतना ट्रैफिक में कैसे चला रहे मजबूरी पे भैया। ट्रैफिक तो फुल हो गया, क्या कर सकते। केसीआर साहब थे को न्योदी दी थी ट्रैफिक, अब बहुत हो रही ज़्यादा हो रही। अब केसीआर साहब हाफ एन आवर लगता है भैया। ఓకే ఓకే. సో చూసుకోవచ్చు ఆ విధంగా రెస్పాండ్ అవుతున్నారు. సో ఏం చేయాలి, ఇక వర్షంలో వెళ్ళాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుందని చెప్పేసి కూడా మనకైతే చూడవచ్చు. సో ఐటీ కారిడార్లో ఎప్పుడు కూడా ఇదే విధంగా ట్రాఫిక్ అయితే ఉంటుంది. రైట్, చూసారు కదా ఇంత ట్రాఫిక్ అయితే హెవీ ట్రాఫిక్లో మొత్తం ప్రయాణికులు వాళ్ళ గమ్య స్థానానికి అయితే సిద్ధంగా ఉన్నారు. సో ఇంకేం చేయలేం, వర్షంలో ఎంత ట్రాఫిక్ అయినా భరించాల్సిందే, ఇంటికైతే వెళ్ళాల్సిందే అని చెప్పేసి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి. సో ఈ ట్రాఫిక్లో ఒకవైపు వర్షంలో తడవడం, మరొక వైపు ముఖ్యంగా 2 వీలర్స్ ఎవరైతే ఉంటారో వర్షంలో తడుచుకుంటూ వాళ్ళ గమ్యస్థానాలకు అయితే చేరుకుంటారు. సో వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం కూడా చేయడం లేదు, వాళ్ళు కదులుతున్నారు. సో వాళ్ళు ఇబ్బంది పడుకుంటూనే డ్రైవింగ్ చేస్తున్నారు అందరూ బైకర్స్ కూడా. సో వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళడానికి సిద్ధమవుతున్నారు. ఒకవైపు వర్షం, మరొక వైపు ట్రాఫిక్. సో వాళ్ళైతే తీవ్ర ఇబ్బందులు అయితే పడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో ఇంకా ట్రాఫిక్ పూర్తిగా ఎక్కువ కావడంతో ఇంకా బైక్స్ మొత్తం
రోడ్డు పైకి కూడా ఎక్కి నడిచే పరిస్థితి అయితే వాళ్ళకైతే ఎదురవుతుంది. చూసుకోవచ్చు చాలా స్లోగా కదులుతుంది ట్రాఫిక్ అయితే. మొత్తం కూడా ఈ హైదరాబాద్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎవరైతే ఐటీ ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళందరూ కూడా ఇంటికి వెళ్ళే టైంలో అంటే ఇప్పుడే ఇంటికి అయితే వెళ్తారు. సో ఆ క్రమంలోనే ఫుల్ అయితే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. మొత్తం కూడా అధికారులు పటిష్ట చర్యలు అయితే తీసుకుంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సో అట్లాగే వాళ్ళకు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేస్తున్నారు. అంటే అవసరం ఉంటే తప్ప ఇలాంటి వర్షాల్లో బయటికి రావద్దని చెప్పేసి కూడా అధికారులు ప్రజలకు ఇటు అవేర్నెస్ అయితే కల్పిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సో మొత్తంగా చూసుకుంటే హైదరాబాద్ ట్రాఫిక్ చూసుకోవచ్చు ఇంకా కూడా అసలు కదలని పరిస్థితి అయితే ఉంది. స్లోగా చాలా వెహికల్స్ అయితే స్లోగా అయితే బయలుదేరుతున్నాయి. సో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు అయితే గురవుతున్నారు. తప్పదు, వర్షం వస్తుంది, అటు ఇంటికి వెళ్ళాలి, ఇటు వర్షం నడుస్తుంది. సో చాలాసేపు ఇక వెహికల్స్ మీద కూర్చొనే వాళ్ళు వెళ్ళాల్సి వస్తుంది. సో ఇదైతే మనం చూస్తూ ఉన్నాం. ఇంకొంచెం ముందుకెళ్దాం, ఇంకా ట్రాఫిక్ ఎట్లా ఉంది ఏంటి అనే అప్డేట్ అయితే తీసుకుందాం మనము. మనకు కనుచూపు మేరలో మొత్తం కూడా ట్రాఫిక్ అయితే కనిపిస్తూ ఉంది. కాకపోతే ఇక్కడ పోలీసులు కూడా ఐటీ ఎంప్లాయీస్కు కొన్ని సూచనలు కూడా చేయడం జరిగింది. అంటే ఒకేసారి ఎంప్లాయీస్ అందరినీ లాగౌట్ చేయడం వల్ల అందరూ రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే ఉంటుంది. దాంతో ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువ అయితే ఉంటుంది. సో దాంతో ఇక్కడ ఉండేటువంటి ప్రయాణికులకు కూడా తీవ్ర ఇబ్బందులు అయితే కనిపిస్తాయి. చాలాసేపటి తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు వెహికల్స్ కూడా మొత్తం కూడా ఎక్కడికక్కడ ట్రాఫిక్ ఆగిపోయిన పరిస్థితి అయితే ఉంది. సో మొత్తం మీద చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో భారీ వర్షాలు ఎప్పుడైతే స్టార్ట్ అవుతాయో ఆ టైంలోనే కూడా ట్రాఫిక్ కూడా విపరీతమైన ట్రాఫిక్ అయితే ఉంటుంది. వాహనాలు మొత్తం కూడా చూసుకోవచ్చు ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంది. సో మొత్తం అంటే ఇప్పుడు హైదరాబాద్లో ఏదైతే వర్షాలు స్టార్ట్ అయ్యి దాదాపు ఒక 1 వీక్ అవుతుంది. సో 1 వీక్ నుంచి కూడా వర్షాలు అయితే వస్తున్నాయి. ఇప్పటికైతే తగ్గుముఖం పట్టిన తర్వాత కూడా ట్రాఫిక్ అయితే మనకు కనిపిస్తూనే ఉంటుంది. ఇప్పుడు 7 నుంచి 8, 9, 10 వరకు కూడా విపరీతమైన ట్రాఫిక్ అయితే మనకైతే ఉంటుంది. రైట్, కెమెరా పర్సన్ సూర్యతో రాజు, 9+ న్యూస్, హైదరాబాద్.